ఏంటైరేంద్రి, ఏం చేస్తున్నావు? రాహుల్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు కదా, మరి ఆ విషయం అత్తయ్య గారితో చెప్పకుండా రాహుల్ ఫోన్ ఎందుకు తీసుకొచ్చా? ఎందుకంటే ఆ అబ్బాయికి పెద్ద షాక్ ఇవ్వడానికి. షాక్ ఇవ్వడానికా? అర్థమైంది. నువ్విప్పుడు రాహుల్ ఫోన్ రిపేర్ అయ్యేలా చేసి దానికి ఛార్జింగ్ పెడితే షాక్ కొట్టేలా చేస్తావు. పాపం ఆ విషయం మా అభికి తెలియక రాహుల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టడానికి వెళ్తే షాక్ కొడుతుంది, అంతే కదా? వదినా, ఈ బుర్రతో నువ్వు రాజీవ్ అన్నయ్యకి ఇన్ని రోజులు బిజినెస్ లో హెల్ప్ చేస్తున్నావా? అలా అంటావేంటి ఐరేంద్రి? మరి ఇంకేమనాలి వదినా? నీ ఆలోచనే కాదు, నీ ఆలోచన విధానం కూడా పరమ బెస్ట్. మరి రాహుల్ ఫోన్ ఎందుకు తీసుకొచ్చావు? దీంతో అభికి షాక్ ఎలా ఇస్తావు చెప్పు? అదంతా తర్వాత చెప్తాను, కానీ ముందు నువ్వు అర్జెంట్గా వెళ్ళి ఆ అభి ఫోన్ తీసుకురా, వెళ్ళు. నేను వెళ్ళి అడిగితే ఇచ్చేస్తుందా? ఎందుకు ఏంటి అని అడిగితే ఏం చెప్పాలి? వదినా, నువ్వు అప్పర మేధావిగా కనిపిస్తావు, కానీ ఒట్టి మొద్దులు. అభి దగ్గరికి వెళ్ళి అభికి తెలియకుండా తన ఫోన్ తీసుకుంటా. పామో, దొరికితే దొంగ అని ముద్ర వేస్తారు. అత్తయ్య నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు. అలా ఏమీ జరగదు. అది రాహుల్ ఇచ్చిన చీర చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇది మంచి టైం. అర్జెంట్గా వెళ్ళి తన ఫోన్ తీసుకుంటా, వెళ్ళు. ఆ తర్వాత నేనేం చేస్తానో నువ్వు చూద్దు కదా. వెళ్ళక చేస్తానా? ప్రతిసారి నన్నే ఇరికించేస్తావు. కర్మ కర్మ. రాహుల్ బాబు ఇంత త్వరగా నాకు దగ్గర అవుతారని నేను అస్సలు అనుకోలేదు. ఇంకా మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రాకూడదు. అబ్బా, ఈ అభి ఆ చీరని పట్టుకుని గంతులేస్తూ గది మొత్తం తిరిగేస్తోంది. ఇంక నేను ఆ ఫోన్ ఎలా తీసుకోవాలి? అమ్మయ్యా,